తల్లి తండ్రి భారమని భావించే ఈ రోజుల్లో ఓ కొడుకు తల్లికిచ్చిన మాట నెరవేర్చాడు. తల్లిపై ప్రేమతో కృష్ణకుమార్ బ్రహ్మచారిగా మారి తల్లిని తీసుకుని సంకల్పయాత్ర చేపట్టారు. మాతృమూర్తి ఆధ్యాత్మిక కోరికను తీర్చాడు. మరణించిన తన తండ్రి స్కూటర్పై తల్లిని దేశమంతా తిప్పాడు. దైవ దర్శనాలు చేస్తూ 1,00,000 కిలోమీటర్ల మేర ఆధ్యాత్మిక ప్రయాణం చేశాడు. రెండు 2015లో కొలువు వదులుకొని తల్లి కోసం నిత్య బ్రహ్మచారిగా మారిన కృష్ణకుమార్ తల్లిని దేశం మొత్తం తిప్పుతూ దైవ దర్శనాలు చేయిస్తూ నేడు భద్రాచలానికి చేరుకున్నారు. తన తండ్రి కాలం చేసిన తర్వాత ఆయన వాహనం మీదే పుణ్యక్షేత్రాలు తిరగడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని కృష్ణకుమార్ తెలిపారు. మాది ఉమ్మడి కుటుంబము. అప్పుడు మా తల్లి గారు 10 మంది ఉన్నాము మా ఫ్యామిలీలో. అప్పుడు మా తల్లి గారు ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు, అన్ని వంట పని, ఇంటి పని, ఎప్పుడూ పనిలోనే ఉండేవారు. ఈ 10 మందికి కావలసిన అన్ని పనులు వాళ్ళు ఒక్కరే చూసుకునేవారు. ఎక్కడ బయటకు రావటానికి కుదరలేదు అప్పుడు. సో లైఫ్ ఇలాగే గడిచాయి. ఒకరోజు 2015లో మా తండ్రి గారు కాలధర్మ చేశారు. అప్పుడు నేను బెంగళూరులో కార్పొరేట్ టీమ్ లీడర్గా పనిచేసేవాను. సో మా తల్లి గారు ఒకరోజు మాటలు సందర్భాలు, నైట్ భోజనం అయిన తర్వాత నాకు ఒక అలవాట్లు ఉంది, మా తల్లి గారితో ప్రేమంగా మాట్లాడేది. వాళ్ళ కష్ట సుఖ విచారణ చేయడానికి ఒక సందర్భాలు, అమ్మ మీరు తిరువణ్ణామలై, తిరుక్కోయిలు, తిరువారంగం, తిరునల్వేలి, తిరుపట్టూరు, తిరువనంతపురం, తిరుపతి చూశారమ్మా అడిగాను. మా తల్లి గారు నేను ఇక్కడ బేలూరు హళబిడే చూడలేదు నాన్న అని చెప్పారు. అప్పుడు నా మనసు బాధపట్టింది. ఇంత దగ్గర ఉన్న బేలూరు హళబిడే మా తల్లి గారు, నాకు జన్మ ఇచ్చిన తల్లి ఇంతవరకు చూడలేదు. అప్పుడు నేను మా తల్లి గారికి మాటలు ఇచ్చాను, సాంత్వన చేసి, అమ్మ మీకు ఈ బేలూరు హళబిడ ఒకటే కాదు, మొత్తం భారతమే తీసుకుపోయి మీకు చూపిస్తాను. ఈ విధంగా సంకల్ప చేసి జనవరి 16, 2018 మైసూరు నుంచి స్టార్ట్ చేసి ఈ బండి మీద మేము ఇప్పుడు తిప్పుతా ఉన్నాము. ఈ బండి అంటే ఇది 21st ఇయర్స్ పాత స్కూటరు, మా తండ్రి గారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. ఈ బండి మీద వెళ్తే ఎప్పుడు మా తండ్రి గారు మాకు కూడా ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు మాకు కూడా. ఈ యాత్రలో 2 కాదు 3 ఉన్నాము. ఈ విధంగా భావించి ఇంతవరకు 96,958 కిలోమీటర్ ఇంతవరకు ట్రావెల్ చేశాము. ఇలాంటి కొడుకు పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని తల్లి ఆనందం వ్యక్తం చేస్తోంది. తన కొడుకు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని, మరొక జన్మ ఉంటే కొడుకును కూతురుగా పుట్టి రుణాన్ని తీర్చుకుంటానని కోరుకుంటున్నాడు. रसोई करके कामों में मेरा जीवन बीत गई थी, बाहर का व्यवहार नहीं था। मेरे पति चल बसने के बाद मेरा बेटा मुझको जीते रहते समय अम्मा जी को सब कुछ दिखाना, ऐसा चाहकर मुझे सारे भारत का दर्शन कराया है। हमारे भारत में जितना पुण्य क्षेत्र है उन सभी पुण्य क्षेत्रों का दर्शन करा के, वहाँ पुण्य नदियों में नहा के, मंदिरों का तीर्थ प्रदर्शन करके मेरा जन्म सार्थक बनाया है। उसका जीवन भी सार्थक हो गया है। ब्रह्मचारी होकर मेरे पति के अनुपस्थिति में वो मुझे इतना मेरा सेवा के लिए आगे बढ़ रहा है। इस जमाने में ऐसा पुत्र मिलना बहुत मुश्किल है। मुझे मिलना मेरा सौभाग्य समझती हूँ, पूर्व जन्म का सुकृत मानती हूँ।